ఫ్రెండ్స్, ఈ క్లాస్‌లో డీఎస్సీ టెట్‌కు సంబంధించినటువంటి ఐసీటీ సిలబస్‌లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నేషనల్ పాలిసీస్. ముందు ముందు వీడియోస్‌లో కాన్సెప్ట్ ఆఫ్ ఐసీటీ చూసాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఐసీటీ కూడా మనం డిస్కస్ చేసాం. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐసీటీ కూడా డిస్కస్ చేసాం. సో మీరు కావాలంటే దీని ముందు వీడియోస్ మీరు చూడండి. సీక్వెన్స్‌లో ఉంటాయి వీడియోస్ 1, 2, 3 అని. సో అక్కడ మీరు చూడొచ్చు. సో ఆ టాపిక్స్ మీద ఖచ్చితంగా మీకు ఒక క్వశ్చన్ ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. సో ఇప్పుడు నేషనల్ పాలసీస్కి వస్తే ఐసిటికి సంబంధించి నేషనల్ పాలసీస్ ఏంటివి, సో స్టేట్ పాలసీస్ ఏంటివి, ఇది మీ సిలబస్లో 4th టాపిక్. సో దీని మీద ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అప్పుడు ఎడ్యుకేషన్ మీద ఒక పాలసీ తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఎప్పుడు జరిగిందంటే 1986లో జరిగింది. ఆ పాలసీని మళ్ళీ 1992లో మాడిఫై చేశారు. సో ఇది చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అన్నది ఖచ్చితంగా ఉండాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అని దాని ద్వారా అర్థమైందనమాట. అప్పుడు ఏమైపోయిందంటే, సో ఏ విధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయొచ్చు త్రూ ద ఎడ్యుకేషనల్ టెక్నాలజీని ఎప్పుడైతే ఫీల్ అయ్యారో, అప్పుడు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ టూ మేజర్ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందులో ఒకటిది ఏంటంటే ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఈటీ, అండ్ రెండోది ఏంటంటే కంప్యూటర్ లిటరసీ అండ్ స్టడీస్ ఇన్ స్కూల్స్. సో దాన్ని సిఎల్ఏఎస్ఎస్ క్లాస్ అంటారనమాట. సో అంటే ఈ రెండు స్కీమ్స్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా దేర్ షుడ్ బి ఏ టెక్నాలజీ ఇన్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్న కాన్సెప్ట్తో ఈ రెండు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అండ్ క్లాస్. సో ఇది ఇట్ బికమ్స్ ఎ మోర్ కాంప్రహెన్సివ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అట్ స్కూల్స్ ఇన్ 2014. సో ఇది ఈ ఐసిటికి ఈ స్కీమ్స్ డెవలప్ అవుతున్న ప్రాసెస్లో ఐసిటికి బీజం పడింది. ఎప్పుడు 2004లో స్కూల్స్లలో బీజం పడింది. అప్పుడు ఏమైంది, ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఆల్సో ఫౌండ్ ఎ సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ అనదర్ స్కీమ్ ఆన్ అప్గ్రేడేషన్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. సో ఇది ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అన్నది సైన్స్ ఎడ్యుకేషన్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. The significant role ICT can play in a school education has also been highlighted in the National Curriculum Framework. ఈ ఎన్సిఎఫ్ అన్నది ఎన్సిఎఫ్ 2005 అన్నది కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని హైలైట్ చేసింది. సో అది చాలా వరకు ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా ఈ ఈ ద రోల్ ఆఫ్ ఐసిటీ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఈస్ హైలైటెడ్. సో దాన్ని బట్టి ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నటువంటిది జరిగింది. తర్వాత యూజ్ ఆఫ్ ఐసిటీ ఫర్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఆల్సో ఫిగర్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆన్ ఎడ్యుకేషన్. అదేందయ్యా అంటే సర్వశిక్ష సర్వశిక్ష అభియాన్, అగైన్ ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్. సో తర్వాత అగైన్ ఐసిటీ హ్యాస్ ఫిగర్డ్ కంప్రహెన్సివ్లీ ఇన్ ద నార్మ్ ఆఫ్ స్కూలింగ్ రికమెండెడ్ బై ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈవెన్ ఈ సిఏబిఈ అన్నది కూడా రికమెండ్ చేసింది ఐసిటీని స్కూల్స్లో. సో దాని యొక్క రిపోర్ట్లో కూడా అదే పొందుపరిచింది. అయితే అప్పుడు ఏమైందంటే నేషనల్ పాలసీ అండ్ ఐసిటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ మార్చ్ 2012. ఇది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్, మీకు అడిగే ఆస్కారం ఉంది. సో వెన్ డిడ్ దిస్ ద నేషనల్ పాలసీ అండ్ ఐసిటీ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనే క్వశ్చన్ రావచ్చు. సో అప్పుడు మార్చ్ 2012 అని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేషనల్ పాలసీ అండ్ ఐసిటీ ఇన్ స్కూల్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2012. అయితే ఈ నేషనల్ పాలసీ ఆన్ ఐసిటీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ విజన్ మిషన్ కూడా మనం తెలుసుకోవాలి. సో మెయిన్ దీని విజన్ ఏంటంటే ఇక్కడ రాసాను చూడండి. ద ఐసిటీ పాలసీ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎయిమ్స్ preparing youth to participate creatively in the establishment, sustenance and growth of a knowledge society leading to all-round socio-economic development of the nation
అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్. సో ఇది మెయిన్ దీని విజన్ ఏంటంటే యూత్ చాలా క్రియేటివ్గా అన్ని దాంట్లో క్రియేటివ్గా పార్టిసిపేట్ చేస్తూ క్రియేటివిటీని ఎస్టాబ్లిష్ చేస్తూ అంతేకాకుండా ఒక నాలెడ్జబుల్ సొసైటీని లీడ్ చేస్తూ ఈ గ్లోబల్ గ్లోబల్గా గ్లోబల్గా కాంపిటేటివ్ వరల్డ్లో కాంపిటీషన్ కాంపిటీషన్ తట్టుకోగలిగేటట్టు ఉండాలి అన్నటువంటిది ఈ విజన్ అన్నమాట. సో తర్వాత మిషన్ ఆఫ్ దిస్ పాలసీ ఏంది అంటే టు డివైస్, catalyze, support and sustain ICT and ICT enabled activities and processes in order to improve access, quality and efficiency in the school system. స్కూల్ సిస్టంలో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని పెంచగలిగేదిగా ఉండాలి. ఏదైతే యాక్టివిటీస్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఐసిటి ఉంటారో అది ఖచ్చితంగా ఆ క్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి. తర్వాత ఓవరాల్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. అది దాని యొక్క మిషన్ అన్నమాట, నేషనల్ పాలసీ మిషన్. ఇప్పుడు మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈ నేషనల్ పాలసీ అండ్ ఐసిటి ఏందయ్యా అంటే ఫస్ట్ ది ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, ఐసిటి ఫర్ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఐసిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దెన్ డిజిటల్ రిసోర్సెస్, కెపాసిటీ బిల్డింగ్ and implementing and managing the policy, financing and sustainability, and monitoring and evaluation. These are the aspects of the the policy, major aspects of the policy. ఇక్కడ వై ఇట్ ఈస్ నీడెడ్ మీన్స్ నేషనల్ పాలసీ ఎందుకు అవసరము ఐసిటికి అంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇది ఇంపార్టెంట్. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ త్రూ ఐసిటి అంటే ఒక సంపూర్ణమైనటువంటి అభివృద్ధి ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఐసిటి ద్వారా సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పాలసీ. తర్వాత యూటిలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఐసిటి ఫర్ ఎన్హాన్సింగ్ అవుట్ రీచ్. సో ఈ ఐసిటిని యూజ్ చేసుకొని రిమోట్ ఏరియాస్ను కూడా మనము రీచ్ కావచ్చు. ఈ దీని కెపాసిటీ ఐసిటి సామర్థ్యాన్ని ఉపయోగించుకొని రిమోట్ ఏరియాస్ను కూడా మనం రీచ్ కావచ్చు. సో దట్ ఏమవుతుంది, లిటరసీ పర్సంటేజ్ అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది. తర్వాత మూడవది ఇంప్రూవింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, అది మనం ఇంతకుముందు వరకు కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఖచ్చితంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ మెథడాలజీస్లో టీచింగ్ మెథడాలజీస్లో చేంజ్ వస్తాయి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చేంజెస్ వస్తాయి. సో ఖచ్చితంగా అవి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ యొక్క సామర్థ్యాన్ని ఖచ్చితంగా పెంచుతాయి ఈ ఐసిటి టెక్నాలజీ. టు ప్రొవైడ్ గైడ్లైన్స్ టు అసెస్ ద స్టేట్స్ ఇన్ ఆప్టిమైజింగ్ అండ్ ద యూజ్ ఆఫ్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. సో ఇవి ఖచ్చితంగా దీంట్లో నేషనల్ పాలసీ యొక్క ఆవశ్యకత ఈ పాయింట్స్ మనకు చెప్తాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నేషనల్ పాలసీ అండ్ ఐసిటి ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో మీకు ఇందులో ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది నేషనల్ పాలసీ ఇండియాలో అనే దాని మీద అడగచ్చు. విజన్ మిషన్ యొక్క ఎయిమ్ ఏంటి అని అడగచ్చు. లేదంటే వై ఇట్ ఈస్ నీడెడ్, నేషనల్ పాలసీ ఈస్ నీడెడ్ ఫర్ ఐసిటి, అలా అయినా అడగచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ నేషనల్ పాలసీ ఆన్ ICT in school education. So friends, thanks for watching. Keep watching. Thank you.